తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం పై ఇప్పటి వరకు ఎంతో మంది యాక్టర్స్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇండస్ట్రీలో నడుస్తున్న నెపోటిజం పై పాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంత కష్టపడినా తన టాలెంట్ కి తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టమని అభిప్రాయపడింది ఢిల్లీ బ్యూటీ. RX 100 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆశించిన విజయం దక్కలేదు. అయితే తాజాగా మంగళవారం సినిమాలో నటించిన పాయల్ తన అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. మంగళవారం మంచి విజయం సాధించడంతో తన నటనకు గాను జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అయితే మంగళవారం సూపర్ సక్సెస్ తో అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అవకాశాలు రాక నిరాశ చెందిన పాయల్ ఇండస్ట్రీ గురించి తన మనసులోని భావాలను ఒక పోస్ట్ లో వెల్లడించింది. స్ట్రగుల్ ఇస్ రియల్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు దక్కడం చాలా కష్టం. ప్రతిరోజు నిరాశతో మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిభ ఎవరికీ అవసరం లేదు. నెపోటిజం, పక్షపాతంతో నిండిన ఈ ప్రపంచంలోనే నేను రోజు గడపాలి. నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఎంతగానో కష్టపడి అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ నాకు అవకాశాలు రావు. అసలు ఇక్కడ నేను రాణించగలనా లేదా అన్న సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చినా చేజారిపోతున్నాయి. కొందరు తమ ఇంటి పేరు వాడి ఛాన్సులు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఏజెంట్స్ ద్వారా అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావటం లేదు. ఇక ఈ రంగంలో నేను సక్సెస్ అవ్వలేను అని పాయల్ తన మనసులోని ఆవేదన చెప్పుకొచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.